ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడే ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పష్టం చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గస్ అటిక్సన్లు అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి నైట్ క్లబ్కు వెళ్లారు. అక్కడ జరిగిన ఒక ఘర్షణలో వీరు భాగస్వాములైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వీరిద్దరినీ రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. ఈ ఘటన ఇంగ్లాండ్ క్రికెట్లో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో రాబ్ కీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టోక్స్ మళ్లీ కెప్టెన్గా కొనసాగుతాడా లేదా అనే ప్రశ్నకు ప్రస్తుతం స్పష్టమైన సమాధానం చెప్పలేమని రాబ్ కీ తెలిపాడు. జట్టుకు, స్టోక్స్కు ఏది మంచిదో ఆలోచించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతానికి బోర్డులో కెప్టెన్సీ మార్పుపై ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్ల ప్రదర్శనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ గెలిచినా ఓడినా ఆటగాళ్లు మద్యం సేవించి అర్ధరాత్రి వరకు బయట తిరగడం సరైంది కాదని, భవిష్యత్తులో జాతీయ జట్టులో మద్యం వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నట్లు రాబ్ కీ వెల్లడించాడు. మరోవైపు బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ జోడీపై వస్తున్న విమర్శలను రాబ్ కీ ఖండించాడు. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కోచ్ కెప్టెన్ భాగస్వామ్యాల్లో వీరిద్దరూ ఒకరని, ఈ ఒక్క ఘటనతో వారిని అవమానంగా చూడడం సరికాదని అన్నాడు. అలాగే రెండో టెస్టుకు వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ను కాకుండా సీనియర్ ఆటగాడు జో రూట్కు తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై స్పందించారు. ఇంగ్లాండ్ క్రికెట్ కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని గట్టెక్కించే నాయకత్వ లక్షణాలు రూట్లో ఉన్నాయని, అందుకే ఈ క్లిష్ట పరిస్థితిలో అతడిని ఎంపిక చేశామని రాబ్ కీ వివరించాడు.